Recording. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం నుండి 44, 45 వచనాలు మనము కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, డానియల్ చాప్టర్ 2 వర్సెస్ 44 అండ్ 45. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44, 45 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు సూచితే, ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14, 15 వచనాలు కలిసి చదువుకుందా. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో మరొకసారి బైబిల్ పట్టణం నిమిత్తమై ఈ సన్నిధికి వస్తుంటుండగా మరొకసారి మీ పరలోకపు సింహాసనము దగ్గరికి మేము వస్తుంటుండగా నీ జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, మమ్మల్ని మార్చగలిగేటువంటి నీ వాక్యం యొక్క వినికిడిలో మమ్మల్ని ఉంచండి. నిలబడుతున్న మీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, నిష్ప్రయోజకుడు మీరు ఎరుగుదురు కనుక మీరు కావాల్సినటువంటి సహాయమును మీరు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, దర్శించండి. ప్రకటింపబడవలసిన రీతిలో నీ వాక్యం ప్రకటించబట్టకు ఎటువంటి అడ్డంకి, ఎటువంటి ఆటంకము కాకుండా లేకుండా మీరు సహాయం చేయండి. మా మధ్యలో మీరు ఉండండి. మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరచవలసిందిగా దేవాన్ని సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉంటున్నాం. రాగలిగిన ప్రేమను బట్టి 4 స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారు నడిపించండి. మెట్టుకున్నాయన మేమంతా కలిసి దేవుని రాజ్యములో ఎదగటానికి సహాయం చేయండి, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని రాజ్యము గురించిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 1-2 అధ్యాయాల్లో దేవుడు తన రాజ్యమును స్థాపించాడు. తన రాజ్యం అంటే ఎలా ఉంటుందో ఆది కాండం 1-2 అధ్యాయాల్లో మనకు చూపించాడు. కాబట్టి ఆ సంగతులు చూసినప్పుడు దేవుడు ఎలాంటి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. కనుక దాన్ని ఏమన్నామంటే, దేవుని రాజ్యాన్ని దేవుని ప్రజలు దేవుడు ఉంచిన స్థలములో ఉంటూ, ప్రదేశములో ఉంటూ దేవుని చేత పరిపాలించబడి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించటమే దేవుని రాజ్యం అన్నాం. కాబట్టి ఆది కాండం 1-2 అధ్యాయాల్లో ఆ దేవుని రాజ్యము మనకి సంపూర్తిగా కనపడతా ఉంటది. కనుకోసమే దాన్ని ఏమన్నామంటే నమూనా లేకపోతే ప్రణాళిక, రాజ్య ప్రణాళిక అని అన్నాం. కానీ తర్వాత జరిగినటువంటి పాపమును బట్టి, ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఆ ప్రణాళిక బద్ధమైనటువంటి రాజ్యము అది పతనం అయిపోయింది. అప్పుడు దేవుని ప్రజలు ఎవరు కూడా కనపడలేదు.
ఈ పతనమైపోయినటువంటి రాజ్యాన్ని దేవుడు మరలా సమకూర్చటానికి పూనుకున్నాడు. ఈ సమకూర్చేటువంటి క్రమంలో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అక్కడ మనం అన్నాము, ప్రమాణము చేయబడిన రాజ్యము. అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. కాబట్టి అబ్రహాముకు సంతానము లేనప్పుడే దేవుడు తనను ప్రేమించి గొప్ప నిబంధన ఆయనతో చేసి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపచేస్తాను అన్నాడు. ఎవరి సంతానము? క్రీస్తు. ఇక్కడ ఈ ప్రణాళిక రాజ్యం పతనమైనప్పుడే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సర్ప సంతానమును చెదగదొక్కేవాడు స్త్రీ సంతానం వస్తాడు అని ప్రవచించబడింది. ఆ స్త్రీ సంతానం సాతాను తలను చెదగదొక్కే స్త్రీ సంతానం ఎవరు అని చెప్పి ఎదురు చూస్తున్నారు అప్పటి నుండి. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరంటే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. సో పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేని సంగతులు కాదు, కానీ పాత నిబంధన వాగ్దానం అయితే, ప్రామిస్ అయితే, అది నెరవేర్చబడుట ఫుల్ఫిల్మెంట్ న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో నెరవేర్చబడటం మనం చూస్తాం. ఈ నెరవేర్చబడటం లిటరల్ గా కాదు, నాట్ లిటరల్లీ బట్ క్రిస్టలాజికల్లీ. ఎందుకు అంటే ఇక్కడికి కొన్ని వేల సంవత్సరాల కాలం ఉంది. ఉదాహరణకి ఒక 50 సంవత్సరాలకు, ఒక 30-40 సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే ఎవరికి తెలియదు. ఏముంది? టైప్ రైటర్ ఉంది, టైప్ రైటర్లు వాడేవాళ్ళు. సో బహుశా అప్పుడు టైప్ రైటర్ నీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తాం అనుకోండి. ఇప్పుడు 2021 టైప్ రైటర్ ఇయ్యం మనం. ఏమిస్తాం? కంప్యూటర్ కొనిస్తాం. సో పాత నిబంధనలో కొన్ని లిటరల్ వాగ్దానాలు వాళ్ళకి సరిపోయి ఉన్నాయి. ఉదాహరణకి హెచ్కేఎల్ గ్రంథంలో కొత్త ఆలయం నిర్మించబడుతుంది. ఇప్పుడు మరలా కొత్తగా కడతారని కాదు, అది క్రీస్తులో నెరవేరుతుంది. ఇక్కడ పాత నిబంధన అంతా కూడా వాగ్దానం అయితే, కొత్త నిబంధనలో నెరవేర్చబడటం, అదే నెరవేర్పు క్రీస్తులో నెరవేర్పు మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ నుంచి ప్రమాణం చేయబడిన రాజ్యం కాస్త అది పాక్షిక రాజ్యమైంది. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు, రాజు ఇచ్చాడు. ఆ రాజ్యం చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది. సొలొమోను కాలంలో పీక్ లో ఉంది. దేవుని ప్రజలు దేవుడు ఉంచిన స్థానం కానానులో ఉన్నారు. దేవుని రాజు చేత పరిపాలించబడుతున్నారు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని స్థలం ఆ వాగ్దాన దేశం. అంతేకాదు, మందిరంలో దేవుడు నేను నివాసం ఉంటాను అన్నాడు. నా కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచుతాను అని చెప్పి అన్నాడు. కనుక ఇట్ వాస్ వెరీ ఐడియల్. కానీ అది త్వరలోనే పతనం అయిపోతూ వచ్చింది. అది జరిగిన దాదాపు 200 సంవత్సరాలకే ఉత్తర భూభాగం పతనమైంది. అది జరిగిన 100 సంవత్సరాలకి దక్షిణ భూభాగం కూడా పతనం అయిపోతూ వచ్చింది. కాబట్టి దాని పాక్షిక రాజ్యం అని చెప్పన్నాం. దాని తర్వాత ప్రవచించబడిన రాజ్యం, ఆ రాజ్యం మొత్తం డిస్మాంటిల్ అయిపోగా ప్రవక్తలు వారు ప్రవచిస్తూ వచ్చారు. ఏమని? దేవుని రాజ్యం వస్తుంది, ఇదిగో ఆయన వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, దావీదు సంతానం వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఇది వారు చెప్పినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఎక్కడున్నామంటే ప్రస్తుతం ఉన్న రాజ్యంలో ఉన్నాం. యేసు ప్రభువారు వచ్చాడు. ద కింగ్ హ్యాస్ కమ్. దెర్ ఇస్ నో మోర్ వెయిటింగ్, దెర్ ఇస్ నో మోర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, దెర్ ఇస్ నో అంబిగ్విటీ. ద కింగ్ హ్యాస్ కమ్. రాజు వచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇదిగో ఈయనేమో ఆ సర్ప సంతానాన్ని చెదగదొక్కేవాడు, ఇదిగో సాతాను తలను చెదగదొక్కేవాడు, ఈయనేమో 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 అనుకుంటుంటే యేసు ప్రభువారు కన్యమరియా గర్భంలో
ఆయన జన్మించాడు, రాజుగారే దిగొచ్చాడు. ఇక దానికంటే పెద్ద నెరవేర్పు అనేది లేదు. అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరుతూ వచ్చాయి. అందుకని కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో రండి. మొదటి అధ్యాయం వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయనలో నెరవేరినాయి. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది. అన్ని ఎవ్రీథింగ్ వాస్ ఫుల్ఫిల్డ్. మొదటి అధ్యాయం రెండవ కొరింథీ మొదటి అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎవ్రీ ప్రాఫెసీ, ఎవ్రీ ప్రామిస్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చాను. అందుకోసం మత్తయి సువార్తికుడు ఆయన ఏం రాస్తున్నాడు? ఇదిగో ప్రవచనము నెరవేరునట్లు, ప్రవక్త మాటలు నెరవేరునట్లు, ప్రవక్త చెప్పినట్లు ఇలా జరిగను. ఇక్కడ పాత నిబంధనలో యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనపడతాయి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారములను, ఆయన రాజ్యం శాశ్వతము. యేసు ప్రభువారి మరణమును గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. కానీ యేసు ప్రభువారు ఆయన వాగ్దానాల యొక్క నెరవేర్పు. కానీ అదే సమయంలో ఆ రాజ్యం ఆయనతో పాటు వచ్చింది. ఈ రాజ్యం గురించి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వచ్చింది కానీ ఇంకా రాలేదు. వచ్చింది, దేవుని రాజ్యం వచ్చిందా? యేసు ప్రభువారు చెప్పాడు దేవుని రాజ్యము వచ్చింది, కానీ ఎలా వచ్చింది? పూర్తిగా రాలేదు. దేవుని రాజ్యం పూర్తిగా ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన వచ్చి పరిపాలిస్తాడు. అది కల్మినేషన్ ఆఫ్ ద కింగ్డమ్. ఇనాగరేషన్ అయింది, ప్రారంభించబడింది, కానీ అది పూర్తిగా లిటరల్ గా మనకు జరగట్లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి, వచ్చింది కానీ ఇంకా పూర్తిగా రాలేదు. యేసు ప్రభువారు సెలవులో వేలాడటానికి ముందు వెళ్ళినప్పుడు పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అన్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. ఒకవేళ నా సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి పోరాడేవారు. కాబట్టి ఏం రాజ్యం అంటే ఏంటంటే దేవుని ప్రజలు దేవునికి లోబట్టం దేవుని రాజ్యం, మనుషులు మారు మనసు పొందటం దేవుని రాజ్యం. దేవాని రాజ్యము వచ్చునుగాక. ఏంటి ఆ రాజ్యం రావటం అంటే? దేవునికి దూరమైన మనుషులు సువార్త ద్వారా దేవుని వైపు తిరగటం, దేవుని రాజ్యము వ్యాప్తి చేయటం. మనం విశ్వాసులమైన మనము దేవునికి ఒక రాజులాగా ఆయనకు లోబట్టం. ఆయన రాజు, మన ప్రజలు మనం గుర్తించి మన సొంత ఇష్టం, మన సొంత చిత్తం, మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత ప్రణాళిక ఇవన్నీ పక్కన పెట్టేసేసి నువ్వేం చెప్తే అదే ప్రభువా అని లోబట్టం దేవుని రాజ్యం. కనుక దేవుని రాజ్యము వచ్చింది అని మనము చదువుతున్నాం లేఖనాల్లో. ఇక్కడ ఎవరు వచ్చారంటే ద లార్డ్ హ్యాస్ కమ్. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, ఆయన ఈ లోకంలోకి ఆయన మహిమ తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో, అమరత్వంలో నివసిస్తున్న దేవుడు మనల్ని ప్రేమించి మనకు బదులు మన స్థానంలో మరణించటానికి మన రూపములో వచ్చాడు, మన శరీరము దాల్చాడు. ఇది ఎంతకాలం అంటే యుగ యుగాలు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ దేహాన్ని తీసి పక్కన పెట్టలేదు. ఆయన అన్నాడు, చూడండి నా చేతులు, చూడండి నా కాళ్ళు. కానీ క్రిస్మస్ అనేది ఎందుకు అద్భుతమైన సంగతి అంటే క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ స్టార్ కాదు. క్రిస్మస్ అనేది ఎంత అద్భుతమైందంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ మానవులను ప్రేమించి మానవుల యొక్క రూపములోనికి వచ్చాడు, ఆ శరీరాన్ని దాల్చాడు, శరీరధారి అయ్యాడు. మళ్ళీ 33 సంవత్సరాలు కాగానే శరీరధారణ తీసేయలేదు. ఆయన యుగ యుగాలు శరీరధారిగా ఉంటున్నాడు. అందుకోసం క్రిస్మస్ అనేది అద్భుతం. అది అన్ఇమాజినబుల్, అన్ఫాదమబుల్.
మనం గ్రహించటానికి మన వల్ల అయ్యేది కాదు. కనుక రాజుగారు వచ్చేసాడు. ఆ రాజుగారు వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనలో సంపూర్ణంగా నెరవేరుస్తుండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యం అంటే ఏం చూస్తున్నాం? దేవుని ప్రజలు దేవుని ఉంచిన స్థానంలో ఉంటూ, దేవుని పరిపాలన కింద జీవిస్తూ, దేవుని ఆశీర్వాదమును అనుభవించటం దేవుని రాజ్యం అని చూసాం. ప్రణాళిక, రాజ్య ప్రణాళికలో దేవుని ప్రజలెవరు? ఆదాము, హవ్వలు. పతనమైన రాజ్యంలో దేవుని ప్రజలెవరూ లేరు. ప్రమాణం చేయబడిన రాజ్యంలో అబ్రహాము సంతానము దేవుని ప్రజలు. ఇక పాక్షిక రాజ్యంలో దేవుని ప్రజలు ఇశ్రాయేలు 12 గోత్రముల వారు. ఇక ప్రవచించబడిన రాజ్యములో యూదులతో పాటు అన్యజనులు కూడా వస్తారు అని ప్రవచించబడుతూ వచ్చింది. ముఖ్యంగా యెషయా గ్రంథంలో అప్పటి వరకు ఇశ్రాయేల్ దేవుడు, యెహోవా దేవుడు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు అన్నట్లుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ పాత నిబంధన లేఖనాలు ఆల్రెడీ చెప్పబడింది, అన్యజనులు కూడా వారు ప్రభు వైపు తిరుగుతారు అని. ఇక్కడ అందుకోసం యెషయా ప్రవక్తని అన్యజనుల ప్రవక్త అంటారు. ఎందుకంటే మిగతా ప్రవక్తలు ఎవరు అన్యజనుల గురించి రాయలేదు, కానీ యెషయా గ్రంథంలో మాత్రం చాలా చోట్ల అన్యజనులు ప్రవాహము వలె దేవుని మందిరంలోనికి వచ్చేదరు. ఆయన ఐగుప్తును చూసి ఐగుప్తు నా జనమే, కూషు నా జనమే, ఐగుప్తు నా జనమే అంటాడు దేవుడు అని రాయబడుతూ వచ్చింది. కనుక ఆ సమయంలో దేవుని ప్రజలెవరంటే దేవుని యొక్క ఆ నూతనమైన రాజ్యంలో ప్రవేశించేవారు. ఇక ఇప్పుడు దేవుని ప్రజలెవరు ఈ ప్రస్తుతం ఉన్న రాజ్యంలో అంటే ఎవరు? యేసు ప్రభువారే దేవుని ప్రజలు, జీసస్ క్రైస్ట్. పోయిన వారం మనం చూసాం ఎవరు దేవుని ప్రజలు అంటే ప్రస్తుతం ఉన్న రాజ్యంలో యేసు ప్రభువారే దేవుని ప్రజలు. ఎలాగ దేవుని ప్రజలు? ఆయన కడపటి ఆదాము. యేసు ప్రభువారు కడపటి ఆదాము. మొదటి ఆదాము తప్పిపోయాడు, కడపటి ఆదాము విజయుడయ్యాడు. మొదటి ఆదాము శోధించబడ్డాడు ఏదైనా తోటలో, కడపటి ఆదాము అరణ్యములోను శిలువ మీదను శోధించబడ్డాడు, గెత్సేమనే తోటలో కూడా శోధించబడ్డాడు. కానీ కడపటి ఆదాము పడిపోయాడు, మొదటి ఆదాము పడిపోయాడు, కడపటి ఆదాము విజయం సాధించాడు. ఇక్కడ మనం పోయిన వారం చూసాం, మొదటి ఆదాములో అందరూ మరణించారు. ఒకని అవిధేయత వలన మరణమును, పాపము ద్వారా మరణము లోకానికి ప్రవేశించినప్పుడు అనేకుల అపరాధ మూలముగా ఒకని విధేయత ద్వారా అందరికీ జీవము సంప్రాప్తమైంది. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనకు ఆ సంగతి బాగా అర్థమవుతా ఉంటది. కాబట్టి యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన కడపటి ఆదాము, సెకండ్ ఆడమ్. రెండవది ఆయన రెండవ ఆదాం మాత్రమే కాదు, ఆయన నిజమైన ఇశ్రాయేలు. అప్పటిదాకున్న ఇశ్రాయేలు శరీర సంబంధమైన ఇశ్రాయేలు. ఇక్కడ యేసు ప్రభువారు అన్నాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఆల్రెడీ ద్రాక్ష వల్లి అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారి సారం అయిపోయింది, వారు ఫలం ఇయ్యట్లేదు. అందుకోసం ఇక్కడ మనం చదివాం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏం చదివాం? అక్కడ యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ ఇక్కడ ఉపమానం ఏంటంటే, ద్రాక్ష తోట నాటించాడు ఇంటి యజమానుడు, కంచె వేయించాడు, ద్రాక్షలతో తొలిపించాడు, గోపురం కట్టించాడు, కాపుల గొత్తకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ ద్రాక్ష వల్ల ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారు కారు ద్రాక్షాలు కాస్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్ష వల్ల ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఆ పండ్ల కాలం వచ్చినప్పుడు దాసులను పంపాడు. దాసులను పంపిస్తే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరి మీద రాళ్ళు రువ్వారు. తుద కుమారుని పంపించాడు, కుమారుణ్ణి వారు చంపేసి తోట వెలుపల పడేశారు. కాబట్టి ఏం జరుగుతుంది? అతడు వచ్చినప్పుడు వారిని చంపి, వారిని సంహరించి వేరే వాళ్ళకి రాజ్యాన్ని, ఆ ద్రాక్ష తోట ఇస్తాడు. కాబట్టి ఆ ఉపమానం చెప్పిన యేసు ప్రభువారు అంటున్నాడు 43వ వచనంలో, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి, ఎవరి యొద్ద నుండి? శరీర సంబంధమైన ఇశ్రాయేలు యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు జనులు. ఎవరు వాళ్ళు? ఎవరైతే విశ్వాస సంబంధులో, ఎవరైతే విశ్వాసము ద్వారా
శరీరమును బట్టి అబ్రహాము సంతానము కాదు. గలతీ పత్రికలో పౌలు గారి బాధ అంతా అదే. ఏంటంటున్నారు? మీరు సున్నతి పొందాలంటున్నారు. కాబట్టి పౌలు గారు అంటాడు, శరీర సంబంధులు అబ్రహాము సంతానము కాదు, ఆత్మ సంబంధులే అబ్రహాము సంతానం. కనుక ఆయన నిజమైన ఇశ్రాయేలు. ఆదాము పడిపోయాడు, దేవుడు ఆదామును చేశాడు, ఆదాము పడిపోయాడు. మళ్ళీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో శోధించబడగా వాళ్ళు అన్నారు, మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు, మాకు మాంసాహారం లేదు, మాకు దేవుడు ఎక్కడిస్తాడు అని ప్రశ్నించారు. యేసు ప్రభువారు కూడా అరణ్యంలో ఆహారం లేకుండా శోధింపబడినప్పుడు సాతానుడు వచ్చి, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, రాళ్ళను రొట్టెలు చేసుకోమంటే ప్రభు అన్నాడు, నీ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. వాక్యం ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డది, ఇశ్రాయేలుల విషయంలో రాయబడ్డది. ఎందుకు? దేవుడు వారిని అణిచి వారికి ఆకలి కలగజేసి వారిని పరీక్షించాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 8వ అధ్యాయం 3వ వచనం. నిన్ను అనర్చి నీకు ఆకలి కలగజేశాడు. అరణ్యంలో కలిగిన శోధంలో వారు పడిపోయారు. కానీ దేవుని స్తోత్రం, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి చేరామంటే మనం ఆదాములో లేము, మనము యేసు ప్రభువారిలో ఉన్నాం. యేసు ప్రభువారు పడిపోయేవాడు కాదు, యేసు ప్రభువారు మరణించేవాడు కాదు, యేసు ప్రభువారు తప్పిపోయిన వాడు కాదు. ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా తూచా తప్పకుండా పాటించి నీతిని సంపాదించినటువంటి వాడు. ఆజ్ఞలు పాటించి నీతిని సంపాదించాడు. ఏది చేయకూడదో అది చేయకుండా, ఏది చేయాలో అది చేసి, బోత్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ ఒమిషన్ అన్ని చేసి నీతిని సంపాదించి ఆ కలువరి శిలువలో జరిగిన గొప్ప ఎక్స్చేంజ్ లో మన పాపమంతా ఆయన మీద మోపబడగా మన పాపములకు శిక్ష జరిగించబడి, మన పాప శిక్ష తొలగించబడి, ఆయన నీతి మనకు ఇది రక్షణ. దీంట్లో అతిశయం ఎక్కడిది? దీంట్లో మనం తీసుకొచ్చింది ఏంటి? మనం సంపాదించుకున్నది ఏంటి? కనుక ఆయన నిజమైనటువంటి ఇశ్రాయేలు. కనుక మొట్టమొదటి అద్భుతం కూడా వారికి ద్రాక్షారసం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు నీళ్ల ద్వారా ద్రాక్షారసం చేశాడు. ఏం చేస్తున్నాడు? కొత్త యుగము, కొత్త శకము ఆరంభిస్తున్నాడు యేసు ప్రభువు. కానీ ఇది మొట్టమొదటిది. ఆయన ప్రజలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ నిజమైనటువంటి ఇశ్రాయేలు. కనుక యేసు ప్రభువారు కూడా, ఇశ్రాయేలు వారు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. యేసు ప్రభువారు శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. అది నిజమైనటువంటి ఇశ్రాయేలుకి సాదృశ్యము. అలాగా దేవుడు ఈ యొక్క నిజమైనటువంటి ప్రజలు యేసు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు నందు మీ పాపంలో క్షమించబడి, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. ఇన్ క్రైస్ట్. ఆ క్రైస్ట్ తీసేస్తే మన జీవితం ఏమీ లేదు. ఆల్వేస్ బ్లెస్డ్ వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నప్పుడు. రెండవది, దేవుని రాజ్యం అంటే దేవుడు ఉండే స్థలం. అది ఏదైనా తోట మొట్టమొదట, దాని తర్వాత ఆ అరణ్యంలో దేవుడు వారి మధ్య గుడారము నిర్మించాడు, గుడారంలో దేవుడు ఉన్నాడు. దాని తర్వాత సొలొమోను ఆలయము కట్టగా దాంట్లో ఉన్నాడు. కాబట్టి దేవుని స్థలం ఇంతకు ముందు ఏంటంటే గుడారము, టెబర్నాకిల్. రెండవది ఆలయము, టెంపుల్. టెబర్నాకిల్ యాజ్ వెల్ యాజ్ టెంపుల్. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో ఎవరు దేవుని ఆలయం? ఎవరు దేవుని ఆలయం? మనము దేవుని ఆలయం. కానీ యేసు ప్రభు ఉన్నప్పుడు
మనం మాట్లాడుకున్నది యేసు ప్రభు ఉన్నప్పుడు. ఎవరిని ఆలయం? ఆయనే ఆలయం. ఆయనే నిజమైన ఆలయం. యేసు ప్రభువారు అన్నాడు, ఈ మందిరాన్ని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. మొట్టమొదట ఆయన నిజమైన గుడారం. టేబుల్ రాసానా? సారీ, టెంపుల్. టెంపుల్. మొట్టమొదట ఆయన గుడారం. ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి. ఇంగ్లీష్ లో ఏముందంటే టబర్నాకిల్డ్ అమాంగ్స్ట్ us, మన మధ్యలో గుడారముగా నివసించిన. గుడారం ఎందుకు? ప్రత్యక్ష గుడారం ఎందుకు? నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం. నేను వారి మధ్యలో నివసించున్నట్లు. ఇప్పుడు దేవుడే ఆయన మహిమంతా యేసు ప్రభువులో నివసిస్తా ఉంది. అందుకోసం పౌలు గారు కొలస్సీలకు రాయబడిన పత్రికలో అంటాడు, కొలస్సీ పత్రికలో ప్రాబ్లం ఏంటి? వాళ్ళు కొంతమంది యేసు ప్రభువారి దైవత్వాన్ని శంకిస్తున్నారు కదా. నేటి దినాల్లో కూడా చాలా సంఘాల్లో, శాఖల్లో కొంతమంది వాళ్ళు దీన్ని పట్టించుకోరు. ముఖ్యంగా క్రీస్తు సంఘం వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారే, వాళ్ళు చాలా లేఖనాలు పాటించినట్లుగా అసలు మేము లేఖనాలు తప్ప వేరే ఏం పాటించమంటారు. ఫండమెంటల్లీ దే డోంట్ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ ఆర్ డివినిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు మాత్రమే, కానీ దేవుడు కాదు. వాళ్ళు ఏమంటే దేవుని కుమారుడు వేరే, దేవుడు వేరే. యేసు ప్రభువారిని దేవుని కుమారుణ్ణి అని చెప్తేనే చంపేశారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమని? దేవుని కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇది దేవదూషణ అని వారు యేసు ప్రభును, వాళ్ళకి అర్థమైంది 1వ శతాబ్దంలో దేవుని కుమారుడు అంటే దేవుడే అని. కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లా. దేవుని కుమారుణ్ణి దేవుణ్ణి వేరు చేస్తున్నారు. ముఖ్యంగా పిడి సుందరరావు బ్యాచ్, ఇప్పుడుండే విజయప్రసాద్ రెడ్డి, ఆ క్రీస్తు సంఘం బ్యాచ్ అంతా ఉందే, దాంట్లోంచి కొంతమంది ఈ మధ్య బయటకు వస్తున్నారు. లేదు మేము త్రిత్వాన్ని నమ్ముతాం అని చెప్పి కొంతమంది బయటకు వస్తున్నారు. కానీ బేసికల్ గా ఆ పిడి సుందరరావు బ్యాచ్ అంతా వీళ్ళు తెలియక అందరు పిలుచుకుంటా ఉంటారు. ఎవరు? లూథరన్లు, సిఎస్ఎంలు పిలుచుకుంటా ఉంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభువు దైవత్వాన్ని నమ్మరు అసలు. అట్లాంటి వాళ్ళకి యోహాను గారు అంటాడు, మీరు వాడికి శుభం అని చెప్పొద్దు, వాడితో పాలు పుచ్చుకోవద్దు, వాళ్ళతో దూరంగా ఉండండి అంటే. ఎవరు క్రీస్తు విరోధి? క్రీస్తు శరీరధారి వచ్చినని ఎవడు నమ్మడో వాడే క్రీస్తు విరోధి. సరే, కానీ యేసు ప్రభువారు నిజమైన గుడారం. అంతేకాదు యేసు ప్రభువారు నిజమైన దేవుని మహిమంతా. కొలస్సీ పత్రికలో కొలస్సీ పత్రిక ఏం రాస్తున్నాడు? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని లక్షణాలు 100% యేసు ప్రభువారిలో శరీరముగా. అంటే కొంతమంది ఏ సిద్ధాంతాలు తీసుకొచ్చారంటే, యేసు అనే ఆయన మామూలు మానవుడు, ఆ సెలవులో వేడాడినప్పుడు దేవుని ఆత్మ వచ్చి దిగి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆత్మ. శరీరము చెడ్డది, ఆత్మ మంచిది, కాబట్టి శరీరంతో ఏం చేసినా పర్వాలేదు. ఇట్లాంటి కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా, ఆయన శరీరంలో నివసించింది. ఆయన నిజమైన గుడారం, నిజమైన ఆలయం, ఇది టెంపుల్. కనుక యేసు ప్రభువారు అన్నాడు, యోహాను సువార్త 2వ అధ్యాయం వాళ్ళు అన్నారు, నువ్వు సూచన క్రియ చూపించు అన్నాడు. చూపించు అంటే యేసు ప్రభువారు అన్నాడు, 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? తన శరీరం అనేటువంటి దేవాలయం గురించి మాట్లాడు. చూడండి, కింద ఉంది చూడండి. కదా, యేసు ప్రభువారిని వారు కోర్టులో ట్రయల్ చేసినప్పుడు ఒక మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే, మా గుడిని పడగొట్టండి అన్నాడు, 3 రోజుల్లో కడతా అన్నాడు. అక్కడ ప్రభు మాట్లాడుతుంది ఏ దేవాలయం గురించి అంటే, భౌతికమైన దేవాలయం కాదు. ఏ దేవాలయము? తన శరీరం అనే. చూడండి కింద మాటను చూడండి, 21వ వచనం. ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట
చెప్పాను. కాబట్టి యేసు ప్రభువారు నిజమైన గుడారము, నిజమైన ఆలయం. కాబట్టి పాత నిబంధనలో గుడారము అది ఛాయ, షాడో. యేసు ప్రభువారు రియాలిటీ, వాస్తవం. అది ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే మీకు చిన్న చిన్న కార్లు ఉంటాయే, అవన్నీ ఏంటి? ప్రోటోటైప్స్, మోడల్స్. కానీ యేసు ప్రభువారు రియల్, యాక్చువల్ వర్కింగ్. అది ఆ ఛాయారూపకమైనది, ఇది వాస్తవమైనది. కానీ పాత నిబంధనలో గుడారంలో ఏమున్నాయి? ఆ గుడారంలో దేవుడు వారి మధ్యలో ఉండేవాడు. దేవుని మహిమ ఆ గుడారంలో ఉండేది. ఆ గుడారంలో మనం చూస్తే ఆ గుడారం అనేది ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉండేది. చుట్టూ తెరలు ఉండేవి. దాని తర్వాత ఆలయం కూడా ఇదే మోడల్లో కట్టారు. ఇటువైపు 4 గోత్రాల వాళ్ళు, ఇటువైపు 4 గోత్రాలు, ఇటువైపు 4 గోత్రాలు, ఇటువైపు 4 గోత్రాలు, 3, 4, 12 గోత్రాల వాళ్ళు ఉండేవారు. దానికి చక్కగా దాని తూర్పు వైపు దాని ఎంట్రన్స్ ఉండేది. కాబట్టి అది చూసి కొంతమంది ఏం చేస్తారు, మనం కూడా తూర్పు వైపు పట్టుకోవాలని చెప్తా ఉంటారు కానీ బట్ అక్కడ అది ఉద్దేశం ఏమీ లేదు. సరే, ఇలా వాళ్ళ ఇదంతా కూడా తెరలతో ఉంటది. స్తంభాలు వేసి తెరలు పెట్టారు. ఎన్ని తెరలు పెట్టాలో ప్రభు చెప్పాడు, ఎన్ని కలర్లు పెట్టాడో చెప్పాడు, దాని డిజైన్ చెప్పాడు. వాళ్ళు ఆ తెరల నుంచి లోపలికి వస్తే ఫస్ట్ ఒక బలిపీఠం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డబుల్ బెడ్ సైజులో 6 అడుగులు 6 అడుగులు బై 6 అడుగుల్లో 4 అడుగుల ఎత్తులో ఒక బలిపీఠం ఉంటది. ఆ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని రగులుతా ఉంటది, అర్పిస్తా ఉంటారు. కాబట్టి బలిపీఠం, ఆ బలిపీఠం మీద బలిని దహిస్తారు. ఈ బలిపీఠం రాగానే మనకేం గుర్తొస్తుంది? క్రాస్. ఆ సిలువ నూతన నిబంధనలో బలిపీఠం. ఆ సిలువ మీద అర్పించబడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన పస్కా పశువు. పాత నిబంధనలో పస్కా పశువు, కొత్త నిబంధనలో యేసు ప్రభువారే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి బలిపీఠం మీద ఉన్న పశువు యేసు ప్రభువారిని చూపిస్తుంటుండగా, ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ గంగాళం ఉంటుంది. ఈ గంగాళం దేనికి అంటే, ఈ ప్రత్యక్ష గుడారం పైనంతా బంగారమే, కానీ కింద ఫ్లోరింగ్ లేదు. కింద ఫ్లోరింగ్ అంతా మట్టి. కాబట్టి చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎంత గొప్ప దైవజనులైనా పాదాలు మాత్రం మట్టియే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? బలహీనతలు ఉంటాయి. ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కాడు. దాన్ని ఏమో ఆసరా చేసుకోవడానికి లేదు, కానీ అది మనం గ్రహించాల్సిన వాస్తవం. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ 100% పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీబడి ఆర్ నోబడి. భక్సింగ్ గారు జీవిత చిత్రం రాసిన పెద్ద ఆయన కోషి గారు ఆ చాప్టర్ ఒక పేరు పెట్టాడు, మ్యాన్ ఆఫ్ గాడ్ ఫీట్ ఆఫ్ క్లే అని. దైవజనుడు మట్టి పాదాలు అని పెట్టి ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయి, ఎందుకు సమస్యలు వచ్చాయి అనేది కొన్ని రాయగలిగినంత వరకు ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి వీళ్ళంతా దేవుని పరిచయం చేస్తున్నారు, కానీ ఏమంటుంది? కాళ్ళకి మట్టి అంటుతుంది. ఆ మట్టి అన్నప్పుడు మట్టి కనుక్కోవడానికి ఈ గంగాళం పెట్టారు. ఈ గంగాళానికి అద్దాలు ఉంటాయి. ఈ అద్దాల్లో వారి కాళ్ళు చూసుకుంటూ కడుక్కుంటారు. దేవుని యొక్క వాక్యము, అక్కడ నీళ్ళు ఉంది, దేవుని యొక్క వాక్యము యేసు ప్రభువారు, ఆ వాక్య శుద్ధికి మనకు సాదృశ్యం. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఇది ఆవరణము, ఇది గుడారం. యాక్చువల్ గా ఇక్కడ ఉంది. ఈ గుడారంలో 2 భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో దీంట్లో కేవలం ప్రధాన యాజకుడే ఒక్కసారి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ కేవలం యాజకులే వస్తారు. ఆరోను సంతానం వారు మాత్రమే, ప్రధాన యాజకులు మాత్రమే వస్తారు. కాబట్టి ఇక్కడ యాజకులు బలి అర్పిస్తా ఉంటారు. ఇక్కడ వీడికి వస్తే ఇక్కడ 3 వస్తువులు ఉంటాయి. ఒకవైపు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. 12 రొట్టెలు ఉంటాయి. ఇటు 6 అటు 6 చొప్పున 12 రొట్టెలు పేర్చబడి ఉంటాయి. ఏం చూపిస్తుంది మనకి? యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పాడు, నేనే జీవాహారము, నేనే జీవాహారం. 12 గోత్రాల చొప్పున 12 రొట్టెలు ఉంటాయి, మారుస్తూ ఉంటారు. దావీదు ఒకసారి అది కేవలం యాజకులు మాత్రమే తినాలి, కానీ దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం లేకపోతే అక్కడ తినేసాడు. దాని తర్వాత దీని ఎదురుగా ఏముంటుంది? దీపస్తంభం ఉంటుంది. మీరు చూసి ఉంటారు, ఇశ్రాయేల్ దేశానికి సూచన. మొత్తం ఇటు 3 ఇటు 3 మొత్తం 7 దీప ప్రమిదలు ఉంటాయి.
దీపస్తంభం ఉంటుంది. యేసు ప్రభువారు చెప్పాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించును. అక్కడ ఛాయ, ఇది రియాలిటీ. దాంతో ఈ రెండింటి మధ్యలో ధూప వేదిక ఉంటుంది, స్టూల్ లాంటి ఇది ఉంటుంది. దాంట్లో ఈ సాంబ్రాన్ని పోస్తా ఉంటే సాంబ్రాన్ని ఎప్పుడు కూడా పొగ లోపలికి వెళ్తా ఉంటది, ఈ లోపలికి వెళ్తా ఉంటది. అది ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువారి యొక్క విజ్ఞాపన పరిచర్యను చూపిస్తా ఉంది. యేసు ప్రభువారి పరిచర్య మనం అర్థం చేసుకోవాలంటే ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. రాజు పరిపాలిస్తాడు, ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు తెలియజేస్తాడు, యాజకుడు ప్రజలను దేవుని దగ్గరకు తీసుకొస్తాడు. ప్రజల నుంచి దేవునికి మధ్యలో యాజకుడు, దేవుని నుంచి ప్రజలకు మధ్యలో ప్రవక్త, పరిపాలించేవాడు రాజు. కానీ యేసు ప్రభువారు ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. కాబట్టి ఈ ధూప వేదిక అనేది యేసు ప్రభువారి యొక్క ప్రార్థన పరిచర్యకు సాదృశ్యముగా ఉండగా, ఇక చివరిగా ఈ ఈ అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే ఆ మహాప్రాయశ్చిత్త దినమున ఆయన వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా తనకు తాను బలర్పించుకొని, తన పాపముల కొరకు, తన ప్రజల పాపముల కొరకు బలర్పించి ఆ రక్తం తీసుకొని ఇక్కడ నిబంధన మందసం ఉంటుంది, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటారు. ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో అహరోను చిగురించిన కర్ర, మన్నా బంగారు పాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. కానీ ఆ 10 ఆజ్ఞల పలకలు, అసలు మందసం అనేది, ఆ మందసం పైన ఒక ప్లేట్ ఉంటుంది, కర్ణాపీఠం అంటారు. దాని మీద కెరూబులు రెక్కలు చాపుకొని ఉంటారు, ఇద్దరు ఇటుపక్క ఇటుపక్క. అది ఏమైందో ఇక్కడ వరకు తెలియదు. ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో అక్కడక్కడ ఇట్ వాస్ ఫౌండ్ అని చెప్తుంటారు కానీ బట్ ఏది దొరకలేదు. ఇది ఎప్పుడు మిస్ అయిపోయింది? మోషే కాలంలో మందసం మిస్ అయిపోయింది, మళ్ళీ సొలొమోను కాలంలో మందసం అప్పుడు దొరకలేదు. ఇక అట్లా మిస్ అయిపోయింది, మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కూడా దొరకలేదు. దీనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు యాజకుడు. కానీ దేవుని ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ చాలా మంది ఉంటారు, బయట చాలా మంది ఉంటారు, ఇక్కడ కొంతమందే వస్తారు, ఇక్కడికి అతి కొద్ది మంది వస్తారు, ఇక్కడ ఇంకా అసలు ఎవరు రారు. అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలం యొక్క తెర యేసు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు మధ్యకు పైనుంచి కిందకి చేల్చబడింది. కానీ కొత్త నిబంధనలో యాజకులు అంటూ సపరేట్ గా ఎవరు లేరు. ప్రతి విశ్వాసి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు, మనం పూర్తికాల సేవకులు రండి, వారు ప్రార్థన చేయండి అట్లా అంటూ ఉంటారు. మంచిదే, గౌరవించడం మంచిదే, దానికి ఏం లేదు. కానీ అది ఒక స్పెషల్ ఆఫీస్. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ద్వారా అది లేదు. మనందరం రాజులైన యాజక సమూహం. ఆ తెర తీసివేయబడింది. ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన వాస్తవం. విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులు ఈ విషయాన్ని మర్చిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరలా ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా చాలా దూరం వెళ్ళిపోయారు, వేరే దేశంలో ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఫోటో దగ్గర పెట్టుకుంటుంటారు, చూసుకుంటుంటారు, ఫోటోను ముద్దు పెట్టుకుంటుంటారు. ఎప్పుడు దూరదేశంలో ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఫోటో ముందు పెట్టుకుంటే ఇప్పుడు అలానే ఉంటది. పాత నిబంధనలకు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అమావాస్యను పాటించాలా, పస్కా పండుగ పాటించాలా, లేకపోతే విశ్రాంతి దినం పాటించాలా, అవన్నీ యేసు ప్రభువు నెరవేరిపోయినాయి. యేసు ప్రభువు నెరవేర్చేశాడు. మరి పాత నిబంధన యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు రాకముందు ఆయన గురించి చెప్పటం పాత నిబంధన ఉద్దేశం. కానీ యేసు ప్రభువారే నిజమైన ఆలయం, యేసు ప్రభువారే నిజమైన గుడారం. దాని తర్వాత మూడవది ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క పాలన. యేసు ప్రభువారు రాజు, ద కింగ్ హస్ కమ్. రాజు వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. ఆయన రాజు. ఈ దేవుని రాజ్యానికి రాజు ఎవరంటే ఆయన రాజు. ఆయన రాజు, ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన నూతన నిబంధన తీసుకొచ్చాడు. ఏంటి నూతన నిబంధన? అంతకుముందు శరీర సంబంధమైనటువంటి వారు
దేవుని ప్రజలు. ఇప్పుడు నూతన నిబంధన ఏంటంటే ఆ కలువరి శిలువ మీద యేసు ప్రభువారు చేసిన త్యాగం. ఏంటి ఆ త్యాగం? మనందరి పాపము ఆయన మీద మోపబడింది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. మనందరి పాపం ఆయన మీద మోపబడింది. ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన చిత్రవద చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు, దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. ఆయన మరణ వేదనల గుండా వెళ్ళాడు. ఆయన శరీరమునందు దేవుడు పాపానికి శిక్ష విధించాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. ఆయన శరీరమందు. కొంతమంది ఏం తప్పుడు సిద్ధాంతం బోధిస్తారంటే ఈ జాయిస్ మేయర్ లాంటి వాళ్ళు, ఇలాంటి ఆ ప్రాస్పెరిటీ వాళ్ళందరూ ఏం చెప్తారు, యేసు ప్రభువారు నరకానికి వెళ్ళాడు, యేసు ప్రభువారు ఆ రోజు రాత్రి పాతి పెట్టబడినప్పుడు నరకంలో శిక్ష అనుభవించాడు. అది తప్పుడు సిద్ధాంతం. ఆయన నరకానికి వెళ్ళడు. ఆయన కలువరి శిలువలోనే ఆయన శరీరమునందే శిక్ష విధించబడింది. ఆ శిక్ష విధించబడింది కాబట్టి మన పాపపు శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఇది ఎట్లా ఉందంటే మన అప్పులు తీసాడు, కానీ మన ధనవంతులం కాల. మన ధనవంతులు ఎప్పుడైతాం? మన అప్పులు పోవాలి, మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి. కానీ మన దేవుని దగ్గర నీతిమంతులం ఎప్పుడైతాం? మన పాపపు శిక్ష పోవాలి, మనకు నీతి రావాలి. నీతి ఎప్పుడు వస్తుంది? ఆజ్ఞలన్నీ పాటిస్తే వస్తుంది. ఈ రెండింటిలో మనం ఏది చేయలే. ఒకవైపు మన పాపాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. యేసు ప్రభువారు మన అప్పులు తీసేస్తాడు. ఎలాగా? కలువరి శిలువ మరణము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా, తిరిగి లేవటం ద్వారా ఆయన నీతిని మనకు మన పాపం నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టక ఆయన లేపబడను. అంటే తిరిగి లేవటం ద్వారా యేసు ప్రభువారు కార్యమును దేవుడు అంగీకరించి మనల్ని నీతిమంతులుగా, అంటే ఆయన నీతిని మనకి ఇచ్చాడు. డబల్ ఇంప్యుటేషన్ అంటారు. ఇంప్యుటేషన్ అంటే ఆపాదించబడటం. నీతి మన సొంత నీతి కాదు, ఇది ఆపాదించబడిన నీతి, మన బయట నుంచి మనకు వచ్చినటువంటి నీతి. అది కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏంటంటే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాం. క్రియల ద్వారా కాదు, బలుల ద్వారా కాదు, బలి అర్పణల ద్వారా కాదు, ఆజ్ఞలు పాటించటం ద్వారా కాదు, విశ్వాసము ద్వారా దేవుని ఎదుట నీతిమంతులమని తీర్చబడితేను. ఇది కొత్త నిబంధన. ఆయన నిబంధన ఇనాగరేట్ చేశాడు. మన పాపములు తీసివేశాడు. మన ఎంత నీతిమంతులం అంటే యేసు ప్రభువారి నీతికి సమానమైన నీతి. చిన్నపిల్లరా, మనం ఏమయ్యిందమో అది ఇంకా బయలుపరచబడలేదు, కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు ఆదాము దేవుని రూపంలో చేయబడ్డాడు, కానీ పాపము చేత ఆ రూపము కోల్పోయినాం మనం. ఇప్పుడు మనల్ని మరలా దేవుని రూపంలోనికి మలుస్తున్నాడు. క్రీస్తు ప్రభువారి రూపంలోనికి మన తీసుకొచ్చాడు. ఇదేంటంటే దేవుని రాజ్యం. ఎంత ధన్యులము ప్రియులారా మనం. ఈ దేవుని రాజ్యములో తేజోవాసుల యొక్క స్వాస్థ్యములో పాలివారిగా మనల్ని చేశాడు. ఈ రాజ్యములో వారసులుగా మనల్ని చేశాడు. ఈ రాజ్యంలో ప్రవేశము నీకు నాకు ఇచ్చాడు. దీనికి ఎటువంటి యోగ్యత మనకు లేదు, కేవలం తన కృప. ఆ పెళ్లి విందు జరుగుతుంది. కబురు పెట్టాడు యజమానుడు, రండి అన్నాడు. ఒకడు అన్నాడు, నేను ఎడ్లను కొనాలా, పోతున్నా అన్నాడు. ఇంకోటి అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా, నేను పోతాను. ఇంకోటి అన్నాడు, నా పొలంలో పని ఉంది అన్నాడు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. మేము రామన్నారు. అప్పుడు యజమాని ఏం చేశాడు? పొయ్యి రాజవీధుల్లో
ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఆ రాజవీధుల్లో ఉన్న మనం, అంటే బయట ఉన్న మనం ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. ఆయనతో పాటు దేవుని రాజ్యంలో పాలివ. ఇది ప్రస్తుతం ఉన్న రాజ్యం. ఆయన ఆ రాజుగా మన మధ్యలో ఉన్నాడు. ఆ కలువరి శిలువలో సాల్వేషన్ బై సబ్స్టిట్యూషన్, మనకు బదులు మన స్థానంలో ఆయన మరణించాడు. రెండవది సాల్వేషన్ బై కాంక్వెస్ట్, అనగా విజయం సాధించి ఆ రుణపత్రాన్ని మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆ అధికారులను నిరాయుధులుగా చేసి బాహాటముగా పట్టి తెచ్చి వేడుకకు కనపరిచాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా నువ్వు నేను విజయములో ఉన్నాం. ఇది దేవుని రాజ్యం. దీనికి ఎవ్వరు కూడా పాత్రులు కారు. కేవలం దేవుని కృప చేత విశ్వాసము ద్వారా దేవుని రాజ్యములోకి మనం, అందుకోసం యేసుప్రభువారు అన్నాడు, ఎక్కడి నుంచో వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు, మొదటి వారు కనపడి వారు అవుతారు, కనపడి వారు మొదటి వారు అవుతారు. అసలు రాజ్యం ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలది. కానీ దేవుడు తన కృప చేత వాళ్ళ పక్కన పెట్టి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చాడు. వచ్చే వారం ఆ యొక్క ప్రకటించబడిన రాజ్యం గురించి మనం నేర్చుకుందాం. ప్రభు కృతజ్ఞులమై ఉందాం. ఆయన రాజు అనే విషయాన్ని గమనించినప్పుడు మనం we cannot demand anything from him. Only thing what we can do is we can be obedient. మనం విధేయులం అవటం తప్ప డిమాండ్ చేయటము, ఆయన ప్రశ్నించటము లేదు. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి దేవుని రాజ్యమును గురించిన సంగతులను, పరలోక రాజ్యమును గురించిన సంగతులను మేము చూస్తున్నాం. యేసు ప్రభువారైన మీరు ఈ లోకంలోకి దిగొచ్చారు. వాట్ ఎ ట్రెమెండస్ అవర్ ఇట్ వాస్. ద గాడ్ ఆఫ్ గాడ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, టేకింగ్ ద హ్యూమన్ ఫామ్, మానవ రూపం ధరించి చిన్న బాలుడిగా ఈ లోకంలో జన్మించటం అనేది, సర్వ జ్ఞాని, సర్వశక్తి గలవాడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వమును ఎరిగిన వాడు, మాట చేత సమస్తం సృష్టించిన వాడు, చిన్న పిల్లవానిలాగా, ఇది అసలు ఇది మాకు అర్థమయ్యేది కాదు ప్రభు. కారణం ఏంటంటే మమ్మల్ని అంత ప్రేమించారు. మా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు, 30 ఏళ్ళు ఎవ్వరికి తెలియకుండా జీవించారు. 3.5 సంవత్సరాలు మీరు పరిచర్య చేశారు. అవమానాలు పొందారు, నిందలు పొందారు, వేధించబడ్డారు, బాధింపబడ్డారు. ఆ కలువరి శిలువలో మా కొరకై రక్తము కార్చి మరణించారు. మాకు బదులు మా స్థానంలో మరణించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. ప్రభాని కొన్నాళ్ళు ఈ స్వార్థ చేత మేము రక్షించబడ్డాం. ఈ రక్షణ మనుషుల వల్ల వచ్చింది కాదు. ఈ రక్షణ మా క్రియల ద్వారా వచ్చింది కాదు, మా మంచితనమును బట్టి వచ్చింది కాదు. ఈ రక్షణ కేవలం నీ కృప చేతనైన దానం. కనుక దేవుని రాజ్యంలో పాలివారమైన మేము ఈ దేవుని రాజ్యానికి తగినట్లుగా, మా రాజుకు తగినట్లుగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. దేవుని రాజ్యంలో పనివారమైన మేము సాతానుకు బానిసలము కాకుండా, శరీరానికి బానిసలము కాకుండా, లోకానికి బానిసలము కాకుండా నిన్ను మాత్రమే సేవించినట్లుగా దేవా కృప చూపించండి. మేము దేవుని దాసులము, పాపము చేయవాడు పాపానికి దాసుడు అని రాయబడుతూ మేము దేవుని దాసులమని పరిశుద్ధత కలుగునట్లుగా మా అవయములో నీతికి సాధనములుగా అప్పగించటానికి మీరు మా కృప చూపించండి. మీరు మాకు ఇచ్చిన దేవుని రాజ్యమును బట్టి దేవా వందనాలు చెల్లిస్తూ, ఎన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ఈ బైబిల్ మొత్తాన్ని ఈ దృక్పథం నుంచి అర్థం చేసుకున్నప్పుడు ఆ బైబిల్ యొక్క అసలు సారాంశం మాకు బయలుపరచబడుతుండగా దాని ఇంకను మేము ధ్యానించిన కృప చూపించమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. అంకుల్ ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్, అంటే కొద్దిగా పర్వాలేదు, తగ్గింది కొద్దిగా, దగ్గు బాగా ఉంది. మీరు కల్లూరు వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. హలో, మీరు కల్లూరు వెళ్ళారా?
ఈ రోజు అక్కడ ఏదో ఉంది కదా 21st అని అనుకున్నా. బై ది బై మర్చిపోయాను. ఒక అరగంట వేరే పనిలో ఉండి మెడిసిన్స్ అది తయారు చేస్తూ మర్చిపోయాను. లాస్ట్ లో అందుకున్నాను, బట్ ఐ మిస్ ఇట్ టుడే. థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రేయింగ్ ఫర్ ఆంటీ అండ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరిల్లడా